హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే దేశంలో జరిగిన ఎలక్షన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఒక ఎత్తు. ఎందుకంటే చూసాం మనం ఇక్కడ టీడీపీ అలాగే జనసేన బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి కూటమితో పోటీ చేసినాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం ఒంటరిగానే వాళ్ళు పోటీ చేశారు. మరి వాళ్ళిద్దరిలో ఈసారి 2024 ఎలక్షన్స్లో గెలిపేవారిది. సో ఇంకా 2 days అయితే టైం ఉంది. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ పోలింగ్ అయితే వచ్చింది. అంటే ఎగ్జిట్ పోల్స్లో దాదాపు గెలుపు ఎవరిదనేది ఖరారు చేస్తారు. ఇప్పటివరకు కూడా చాలా మనం చూసాం. సో ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో దాదాపు ఎగ్జిట్ పోలింగ్ లో ఏదైతే వచ్చిందో 90% కూడా అది నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చాలా చూసాం. మరి ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు? నేను యాక్చువల్గా చాలా వీడియోలో చెప్పాను. ఇదేంటంటే మనకి ప్రీ పోల్ సర్వేలో ఏ కన్ఫ్యూజన్ అయితే వచ్చిందో నిన్ననే నేను దాదాపు 30 సర్వేల పైన చెప్పాను. సో ఆ 30 సర్వేలు కూడా సగం వైసీపీ సగం కూటమి వస్తుందని చెప్పాయి. నేను అప్పుడే చెప్పాను ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు అని చెప్పాను. సో అదే కన్ఫ్యూజనే ఉంది. ఇప్పుడు నేను నా దగ్గర దాదాపు ఒక 30-40 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఈ 30-40లో కూడా మళ్ళీ వైసీపీ వస్తాయని చెప్పే ఎగ్జిట్ పోల్ సగం ఉంటే టీడీపీవి సగం ఉన్నాయి. మీరు కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు తీసుకొని ఆ రెండిట్లో వెబ్సైట్లకు వెళ్తే వాళ్ళు గెలిచే వాటిని మాత్రమే లిస్ట్ ఇచ్చారు. సాక్షి దగ్గరికి వెళ్తే సాక్షి గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ మాత్రమే లిస్ట్ ఇచ్చారు. ఇక TV9 ఏమో సపరేట్గా అదే ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేసింది. సో ఈ రకంగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కూడా విడిపోయినాయి. దీనికి ఒక కారణం ఆల్రెడీ ఆంధ్రజ్యోతి బిల్డప్ కూడా చేసింది. ఇదేంటంటే ఎగ్జిట్ పోల్స్ని ఎందుకు మ్యానిపులేట్ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు చేసి లాభమైంది అని చాలామంది అనుకుంటారు. కానీ మ్యానిపులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు కౌంటింగ్ అప్పుడు తమ కేడర్ హోప్ లేకుండా డీలా పడిపోయి ఎట్లాగో మనం ఓడిపోతున్నాం తొక్కలే అన్నట్టుగా వెళ్ళిపోతారేమని గెలుస్తాము అన్న ఒక హోప్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ కారణం. రెండవ కారణం అధికార యంత్రాంగం అంతా కూడా గెలవబోయే పార్టీ వైపే మొగ్గు చూపడానికి ఇష్టపడతారు. ఆ రకంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఒక రకంగా మ్యానిపులేట్ చేసి మన వైపు పనిచేసేట్టుగా కౌంటింగ్ టైంలో చూసుకోవడానికని ఆంధ్రజ్యోతి కారణాలు కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఆరామస్థాన్కి చాలా క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే 2019లో కానీ అంతకుముందు కానీ ఆయన దాదాపు దగ్గరగానే చెప్పాడు. 2019లో కూడా వైసీపీకి 126 వస్తాయంటే అది ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి. అంత ఎవరు ఊహించలేదు. లాస్ట్ టైము అంత స్వీప్ వైసీపీ వైపు ఉంటుందని ఎవరు ఊహించలేదు. బట్ ఆరామస్థాన్ దగ్గరగానే చెప్పాడు. సో ఇప్పుడు ఆరామస్థాన్ చెప్పింది ఏంటంటే వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని, గవర్నమెంట్ ఖచ్చితంగా వైసీపీ ఫామ్ చేస్తుంది అనేది ఆరామస్థాన్ ఇంతకుముందు ఒక 2 నిమిషాల ముందే అనౌన్స్ చేశాడు. అట్లాగే కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని చెప్పాడు. ఇది ముందు నుంచి కూడా అందరూ కూడా గెస్ చేస్తూ ఉండేది ఏమంటే ఎవరు గెలిచినా కూడా 90 నుంచి 100 ప్లస్ ఆర్ మైనస్ ఈ రేషియోలోనే ఉంటుంది, ఈ మధ్యలోనే ఉంటుంది. 90 నుంచి 100. రఘువీరారెడ్డి కూడా ఏమన్నాడు, 90 నుంచి 100 లోపలే ఉంటుంది అని చెప్పాడు. 95, 94, 97 ఈ రేంజ్లోనే ఉంటుందని ఆయన చెప్పాడు. ఈయన కూడా ఇప్పుడు 94 నుంచి 104 చెప్తున్నాడు. ఈవెన్ వైసీపీ వాళ్ళ అఫీషియల్గా కూడా వాళ్ళ నుంచి మనకు అనఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా 110కి అటు ఇటుగా మేము గెలుస్తామన్న హోప్తోనే వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో దానికి దగ్గరగా ఈయన చెప్పాడు. ఇక ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే వైసీపీకి 49.41% వస్తుంది, కూటమికి 47.55% వస్తుంది. అంటే 2% తేడా ఉంది. 2014లో కూడా మనకు దాదాపు అదే కనబడుతుంది. అట్లాంటి రిజల్టే ఇప్పుడు ఉందన్నమాట. 2% మాత్రమే తేడా ఉంది. సో క్లియర్గా వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. ఇందులో ఈయన పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తున్నాడు. తర్వాత మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్తున్నాడు. బాలకృష్ణ గెలుస్తాడని చెప్తున్నాడు. నారా లోకేష్ గెలుస్తాడని చెప్తున్నాడు. తర్వాత అచ్చెన్నాయుడు గెలుస్తాడని చెప్తున్నాడు. జగన్ మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పాడు. షర్మిలకు మాత్రం డిపాజిట్ కూడా రాదని చెప్పాడు. ఆమెకు ఓన్లీ 12% ఓట్ల షేర్ మాత్రం అక్కడ వస్తుంది. ఆమె టఫ్ ఫైట్ ఇచ్చింది కానీ అక్కడ రాదని చెప్పాడు. సో అది బేసిక్గా అసెంబ్లీకి సంబంధించి. ఇక పార్లమెంట్ సంబంధించి ఏం చెప్పింది ఏంటంటే వైసీపీకి 13 నుంచి 17 పార్లమెంట్ స్థానాలు వస్తాయి,
సారీ అదే పార్లమెంట్ స్థానం Yes. 10 నుంచి 13 నుంచి 17 వస్తాయి. ఉమ్, ఆ, ఆ, కూటమికి 10 నుంచి 12 వస్తాయి. సో దీంట్లో కూడా గతం కంటే మాత్రం వైసీపీకి బాగా తగ్గిపోయింది. ఆ, ఇటు కూటమికి ముగ్గురు కలవడం వల్ల ఓట్ల షేర్ కావచ్చు, దానికి తగినట్టుగా సీట్ల షేర్ కావచ్చు, కూటమికి అయితే బలంగా పెరిగింది. ఉమ్, కానీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇది ఎక్కువ మంది గతంలో కూడా మాట్లాడిందే. అంటే వైసీపీకి లాస్ట్ టైం కంటే బాగా తగ్గుతాయి, కానీ వైసీపీని అధికారంలోకి వస్తుంది అనేది ఎప్పటి నుంచి వినిపిస్తున్న మాట. దీన్ని ఆరా మస్తాన్ చెప్పాడు. ఉమ్, ఇక ఆరా మస్తాన్తో పాటు చాలామంది వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన సర్వేలు ముందు చెప్తాను, దాని తర్వాత తెలుగుదేశంకి వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, ఉమ్, ఇది కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పింది. సీట్లు ఇంకా మనం చెప్పి లాభం లేదు, ఎందుకంటే మనకి సీట్లు అన్నీ చెప్పుకుంటుంటే టైం సరిపోదు. ఏ సర్వేలు ఎవరు గెలుస్తారని చెప్తే చాలు జనాలకి. ఓకే. సో ఇది ఫస్ట్ స్టెప్. సీట్లు కూడా చెప్పుకోవాలంటే 119 వస్తాయని. ఉమ్, 119 వైసీపీకి, కూటమికి 56. చాణక్య సర్వే, పార్దాస్ దాస్ అంటారు అతను, ఈ చాణక్య పేరుతో 3 సర్వేలు ఉన్నాయి టోటల్గా. ఉమ్, అందులో ఇది పార్దాదాస్ది. వైసీపీకి 110, కూటమికి 55. 110 నుంచి 120, కూటమికి 55 నుంచి 65. ఇది పార్దాదాస్. ఉమ్, తర్వాత అగ్ని న్యూస్ సర్వే, ఆయన సురేష్ అని సీనియర్ జర్నలిస్టు, ఈయన కూడా గతంలో వెరీ పాపులర్ అయింది. ఆయన కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్నాడు. ఆయన 124 నుంచి 128 వస్తాయి, కూటమికి 47 నుంచి 51 వస్తాయని చెప్పాడు. ఉమ్, అట్లాగే రేస్ సర్వే 122 ±5 వైసీపీకి, కూటమికి 55 ±5. ఉమ్, అట్లాగే టీవీ నైన్ ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్, ఎమ్మెల్యేల రిజల్ట్ చెప్పలేదు, బట్ ఎంపీల రిజల్ట్ చెప్పింది. ఎంపీ రిజల్ట్ ప్రకారం వైసీపీకి 13 వస్తాయి, ఉమ్, కూటమికి 12 వస్తాయి. ఈ రకంగా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అగైన్ వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఉమ్, పోల్ స్ట్రాటజీ అనే సంస్థ వైసీపీకి 115, కూటమికి 50 నుంచి 60, వైసీపీకి 115 నుంచి 125. ఉమ్, అట్లాగే టైమ్స్ నౌ, ఈటీజీ టైమ్స్ నౌ మొదటి నుంచి కూడా వైసీపీనే మెజార్టీ వస్తుందని చెప్తుంది. ఇది పార్లమెంటు స్థానాలు. దీంట్లో మాత్రం వైసీపీకి 15 వస్తాయి, ఈ కూటమికి 10 వస్తాయి అనేది చెప్పింది. ఉమ్, అట్లాగే ఆపరేషన్ చాణక్య, ఇంకొక చాణక్య, ఇది కూడా వైసీపీకి 95 నుంచి 102, ఉమ్, కూటమికి 64 నుంచి 68. అట్లాగే రేస్ అనే సంస్థ 117 నుంచి 128 వైసీపీ, 48 నుంచి 58 కూటమి. సో అట్లాగే జన్మత్ సర్వే 95 నుంచి 103 వైసీపీ, 60 నుంచి 75 కూటమి. ఆత్మసాక్షి 98 నుంచి 116 వైసీపీ, 59 నుంచి 77 కూటమి. ఉమ్, ఇది బేసిక్గా వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పిన సర్వేలు. ఓకే. ఇవి కాకుండా మనకి కూటమి వస్తాయని చెప్పిన సర్వేలు కూడా ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా ఎప్పుడు పెద్దగా విననివి. ఉమ్, పోల్ స్ట్రాటజీ అంటే కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ టుడే కూటమి 121 నుంచి 129 వస్తాయని, వైసీపీ 46 నుంచి 54 వస్తాయని. ఉమ్, అట్లాగే సర్వే ఫ్యాక్టరీ అంట, ఎవరో సర్వే నాగేశ్వరరావు అంట, ఆయన కూటమికి 101 ±10, వైసీపీకి 74 ±8. పైనీర్ పోల్ సర్వే ఉమ్, కూటమికి 144, వైసీపీకి 31. ఉమ్, చాణక్య స్ట్రాటజీస్, ఇది 3వ చాణక్య, కూటమికి 120, వైసీపీకి 55. పీపుల్స్ పల్స్, ఇది 111 నుంచి 135 కూటమి, వైసీపీకి 45 నుంచి 60. ఉమ్, పల్స్ టుడే 121 నుంచి 129, 46 నుంచి 54 వైసీపీ. ఉమ్, తర్వాత ఎస్జిఈడి అంట ఒక సంస్థ. ఈ సంస్థ కూటమి 139 నుంచి 139 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఉమ్, ప్రిజం 110 సీట్లు ±5. చాణక్య, ఇంకొక చాణక్య 109, 109. ఉమ్, ఇది మొత్తం కూటమి గెలుస్తుందని చెప్తున్నవి. ఇవి కాకుండా పైనీర్ పోల్ స్ట్రాటజీ ఒకటి, జేబీఆర్ఎస్ ఒకటి, పల్స్ టుడే ఒకటి, స్మార్ట్ పోల్ సర్వే ఒకటి, ఉమ్, ఇవన్నీ కూడా కూటమి గెలుస్తున్నాను. సో మనకి ప్రధానంగా కొంత
ఫోకస్డ్గా ఉన్న సర్వేలేమో వైసీపీ వస్తుందని చెప్పింది. ఆరమస్తాన్ కానీ, జన్మత్ కానీ, ఆత్మసాక్షి కానీ, ఉమ్, టైమ్స్ నౌ కానీ, ఇవన్నీ కూడా కొంత నోన్ సంస్థలు. ఉమ్, ఇవేమో ఆ, ఆంధ్రజ్యోతి లాజిక్ ప్రకారం మనం గెలుస్తామని చెప్పుకోవడానికి ఏర్పరిచిన సర్వే సంస్థల్లాగా అనిపిస్తున్నాయి. ఉమ్, ఎందుకంటే ఏది కూడా ఒక పేరున్న సంస్థ కాదు. ఓకే. సో ఓవరాల్గా తీసుకుంటే వైసీపీని టైట్ రేంజ్ అయినా కూడా, అంటే టైట్ రేంజ్ అంటే కంఫర్టబులే, కావాల్సింది 88 కదా. ఉమ్, సో 95 వచ్చినా వాళ్ళకి మంచి మెజార్టీ వచ్చినట్టే కదా ఇక్కడనా.